హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఎవరి ప్రచారంలో వారుండగా సడన్గా ఈరోజు జరిగిన ఒక ప్రెస్ మీటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పొచ్చు. వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి గారు ఢిల్లీకి వేదికగా చేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టింది. మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాన్ని హైదరాబాద్లోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ప్రెస్ మీట్ పెట్టవచ్చు. సరాసరి ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిందంటే అందులో అర్థం ఏముందని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. బహుశా తన అన్న అంటే తనకు లేవనెత్తినటువంటి అంశాలను బట్టి చూస్తే తన అన్న నేను ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ ప్రజలకు అందకుండా పేపర్ వాళ్ళని కావచ్చు, టీవీ వాళ్ళని కావచ్చు ఏమార్చవచ్చు అనుకున్నదో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఢిల్లీ వేదికగా తన ప్రెస్ మీట్ పెట్టింది. ఆ అంశాలు ఇప్పుడు రాష్ట్రం అంతా బగ్గుమంటున్నాయి. వైసీపీ తన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరి అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముమ్మరంగా ఉండగా ఇప్పుడు చేసినటువంటి ఈ ప్రెస్ మీటు జగన్కి కంటకంగా మారిపోయింది. జోరుగా ముందుకెళ్తున్న జగన్కి కళ్ళెం వేసి వెనక్కి లాగినట్టుగా అయిపోయింది. ఇంతకీ సునీత గారు తవనెత్తిన అంశాలేంటి? సూటిగా చెప్తుంది ఒకటే మాట, మీరు జగన్కి ఓటేయకండి, జగన్ని గెలిపించకండి, జగన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావద్దు, హత్యా రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్ ప్రభుత్వం మళ్ళీ రావద్దు అని డైరెక్ట్గా చెప్పినట్టుగా ఉంది. ముందు ఏం లేవనెత్తిన అంశాలు ఏంటంటే జగన్ పాత్రపై విచారణ జరిపించాల్సిందే, జగన్ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువ, వంచన చేసిన మోసం చేసిన పార్టీకి మళ్ళీ ఓటేయకండి, జగన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావద్దు, మా నాన్నను చంపిన వారికి శిక్ష పడేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను, హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారు ఉన్నారని తెలిసినా వాళ్ళని ఎందుకు విచారణ జరిపించడం లేదు, జగన్ మీద ఉన్న 11 కేసుల్లో మా నాన్న కేసు 12వ కేసు అవ్వకూడదు, సినిమాల్లో చూపించే విధంగా హంతకులు చంపిన వాళ్ళు మన మధ్యలో ఉన్న మనం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాము, మనం రియలైజ్ కాలేము అంటూ అంశాలను లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హత్యా రాజకీయాలు చేస్తున్న వైసీపీకి ఓటేయొద్దని చెప్పింది న్యూఢిల్లీ వేదికగా. మరి ఈ అంశాలతో పాటుగా మరొక అంశం కూడా మనకు ప్రత్యేకంగా కనిపించింది. ఏంటంటే తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ఇండికేషన్ ఇచ్చినట్టుగా అనిపించింది. మరి నిజంగా తన రాజకీయాలకు వస్తే తప్పకుండా పులివెందుల నుంచే పోటీ చేయాలి, పులివెందుల నుంచి పోటీ చేస్తుందన్నప్పుడు వివేకానంద రెడ్డి కూతురు కాబట్టి ఆ డివిజన్లో, ఆ మండలాల్లో, ఆ ఊర్లలో అతని అభిమానులు కొంతమంది ఉంటారు కాబట్టి ఆ సానుభూతితో డెఫినెట్గా తన ఓటు బ్యాంక్ మాత్రం చీలుతుంది. తనకు వస్తుంది అనుకున్న ఓటు బ్యాంకుల నుంచి డెఫినెట్గా 50% మాత్రం చీలి తనకు వస్తుంది. ఎందుకంటే అదే సామాజిక వర్గం, అదే ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే, అతను కూడా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నవాడు అతని వ్యక్తే కాబట్టి తన మీద సింపతి కావచ్చు, మర్యాద కావచ్చు, డెఫినెట్గా ఓటు బ్యాంక్ చీలుతుంది జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఈ అంశాలన్నీ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి జనసేనకి, వీళ్ళ కూటమికి మాత్రం ప్రజల వద్దకు వెళ్ళడానికి మంచి అంశాలను తీసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు తను లేవనెత్తిన అంశాలు అపోజిషన్ పార్టీలో పనికొస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్పేది ఒకటే, వైసీపీకి ఓటేయొద్దండి, మా అన్నను గెలిపించొద్దు, మా అన్న మోసగాడంటూ డైరెక్ట్గా సునీత గారు చెప్పారు. సునీత గారు ఒకరే కాదు, ఒకవైపు షర్మిల గారు, మరొక వైపు సునీత గారు ఇద్దరు అలాగే ప్రచారం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చెల్లెలకే ఏం చేయనటువంటి వాడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడన్న ఆలోచన కూడా ప్రజల్లో కలగవచ్చు. సునీత గారు పెట్టిన ఈ ప్రెస్ మీట్లో లేవనెత్తిన అంశాలు మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ప్రచారానికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. రాబోయే ఎలక్షన్ల మీద చాలా ప్రభావం చూపిస్తాయని మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ సమయంలో ఇలాంటి ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా ఒక పెద్ద అడ్డుకట్ట వేసినట్టుగా అయింది. తను ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాటిని వదిలేసి ఈ విషయాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇవి చాలా సెన్సేషన్ అయిపోయాయి. వాస్తవానికి వివేకానంద రెడ్డి కేసు గురించి ప్రజలందరికీ తెలిసినా సరే చివరిగా మా నాన్నను చంపిన విషయంలో, మా నాన్న కేసులో నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ అందరి పేర్లు చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పింది. మరి సునీత గారు లేవనెత్తిన అంశాలు జగన్ ప్రభుత్వంపై, రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుందో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల చేతుల్లోనే ఉంది. మరో 2 నెలల్లో
తేలిపోతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.